అందరికీ నమస్కారం. పల్లవి కథల ప్రపంచం ఛానల్కి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ ముడిపడిన బంధం పార్ట్ 7. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నీకెందుకు డౌట్ వచ్చింది విరాట్? గీత క్లియర్గా చెప్తుంది కదా నిన్ను ప్రేమించానని అంటాడు. లేదురా, తన కళ్ళల్లో ఏదో బాధ, భయం తప్ప నా మీద ప్రేమ కనిపించట్లేదు. ఏదో జరిగింది అర్జున్. అది ఎంత త్వరగా కనుక్కుంటే అంత త్వరగా ఈ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది అంటాడు. అరే విరాట్, నువ్వు ఎక్కువ ఆలోచించకు. 2 రోజుల్లో వాళ్ళ గురించి పూర్తి వివరాలు నీ టేబుల్ మీద ఉంటాయి. ఇప్పటి నుంచి వాళ్ళ ప్రతి మూమెంట్ గమనిస్తూనే ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విరాట్ కూడా తనకు ఆఫీస్ వర్క్తో బిజీ అయిపోతాడు. కిచెన్లోనికి వెళ్ళిన గీత అక్కడ శివని చూసి హాయ్ బ్రో, ఐఎమ్ గీత అని పరిచయం చేసుకుంటుంది. శివ చిన్న చిరునవ్వుతో హాయ్ మేడం అంటాడు. మంగ కిచెన్లోనికి వచ్చి ఒక ప్లేట్లో ఇడ్లీ పెట్టి చట్నీ వేసి గీతకి ఇస్తుంది. గీత ఆ ప్లేట్ తీసుకొని అక్కడే ఉన్న చైర్ మీద కూర్చొని తినడం స్టార్ట్ చేస్తుంది. తింటుందన్న మాటే కానీ తన మనస్సు బాధగా మూలుగుతుంది. తన తండ్రి చేసే గారాబం, వాళ్ళ అక్కతో చేసే అల్లరి, వాళ్ళ అమ్మ తిట్లు, వాళ్ళ కేరింగ్, వదినని ఆట పట్టిస్తూ ఎంతో సరదాగా ఉండేది. ముఖ్యంగా వాళ్ళ అన్న కొడుకు ధ్రువుని మిస్ అవుతున్న ఫీలింగ్తో కళ్ళ వెంట నీరు కారిపోతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన వసుంధర గారు అది చూసి ఆమెకు కూడా బాధగా అనిపిస్తుంది. గీత దగ్గరకు వెళ్ళి గీత భుజం మీద చెయ్యి వేసేసరికి గీత తన కళ్ళు తుడుచుకొని వసుంధర గారి వైపు తిరిగి ఏమైనా కావాలా మేడం అని అడుగుతుంది. వసుంధర గారు గీతని హక్ చేసుకొని బాధపడకు, అంతా సర్దుకుంటుంది అని ప్రేమగా తల నిమురుతూ అంటారు. గీత అనుమానంగా నేను మీ అబ్బాయిని, మీ కుటుంబం మొత్తాన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. అయినా మీరు నా మీద ఎందుకు ఇంత ఆప్యాయత చూపిస్తున్నారు అని అడుగుతుంది. వసుంధర గారు చిన్న చిరునవ్వుతో నేను నిన్ను చూడలేదు కానీ మధు మాటల్లో 3 సంవత్సరాల నుండి వింటున్నా. మధు ప్రతిరోజు ఇంటికి వచ్చిన తరువాత కాలేజీలో జరిగే ప్రతి విషయం, మీరు చేసే ప్రతి కోతి పని నాతో పంచుకుంటుంది. మధు మాటల్లోనే నువ్వేంటో నాకు ఎప్పుడో అర్థమైంది. నిన్ను చూడకుండానే నీ అల్లరికి నేను ఫ్యాన్ అయిపోయాను. నిన్ను చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ తిరిగి వచ్చి నా కోడలి స్థానంలో చూస్తానని అస్సలు ఊహించలేదు అని చిన్న చిరునవ్వుతో అంటారు. విరాట్ చాలా మంచివాడు గీత. పరిస్థితులు వాడిని అలా ఒక మిషన్లా మార్చేశాయి. ఎందుకో నీ వల్లే వాడిలో మార్పు వస్తుందేమో అని అనిపిస్తుంది అని అంటారు. అక్కడికి శాంతి గారు రావడంతో ఆ టాపిక్ అక్కడ వదిలేసి సరే పద వంట నేర్పిస్తా అని గీతని తీసుకొని వెళ్తారు. భవానీ గీత ఇచ్చిన షాక్తో దడుచుకొని మంగ తెచ్చిన జ్యూస్ తాగేసి తన కన్నింగ్ బ్రెయిన్కి పదును పెడుతుంది. కొంచెం సేపు ఆలోచించి ఫారిన్లో ఉన్న తన కూతురిని ఇండియా రమ్మని కాల్ చేస్తుంది. అటు నుంచి శాలిని చెప్పిన మాటలు విన్న భవానీ సంతోషంతో కాల్ కట్ చేసి వికృతంగా నవ్వుతూ గీతని ఎలా ఇంట్లోంచి తప్పించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆ రోజు గడిచి రాత్రి అవుతుంది. అందరూ డిన్నర్ పూర్తి చేసుకొని ఎవరి గదిలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. విరాట్కి ఏం కావాలన్నా
ఆ ఇంట్లో శివ మాత్రమే చూసుకుంటాడు. విరాట్ ఫ్లోర్లోకి వెళ్ళడానికి కూడా శివకి తప్ప పని వాళ్ళకి ఎవరికి పర్మిషన్ లేదు. శివ విరాట్ కోసం ఎదురు చూస్తూ అక్కడే హాల్లో ఉంటాడు. రూమ్లోనికి వెళ్ళిన గీతకి నిద్ర పట్టక బయటకు వచ్చి గార్డెన్లోనికి వస్తుంది. అక్కడ వాటర్ ఫౌంటైన్, దాని మధ్యలో ఎంతో అందంగా ఉన్న కృష్ణుడి పైన వెన్నెల కురిపిస్తున్న చంద్రుడిని చూడగానే గీతకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. కన్నయ్య అనుకుంటూ కృష్ణుడి విగ్రహం ముందు కూర్చొని తన్మయత్వంతో అలానే చూస్తూ ఉంటుంది. అలా ఎంతసేపటి నుంచి అక్కడ ఉందో కూడా గమనించుకోలేదు. టైం 10 అవుతుండగా విరాట్ కారు వచ్చి పోర్టిగోలో ఆగుతుంది. గీత కారు వచ్చిన సౌండ్ను కూడా గమనించుకోలేదు. పరధ్యానంగా ఆలోచిస్తూ కృష్ణుడి వైపే చూస్తూ ఉంది. లోపలికి వెళ్ళబోతున్న విరాట్ అక్కడ ఉన్న గీతను చూసి, ఈ అమ్మాయి ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తుంది అని అక్కడే ఆగిపోతాడు. గీత మొహం బాధగా వాడిపోయి కనిపిస్తుంది. అది చూసిన విరాట్ మనసుకి చివుక్కుమంటుంది. విరాట్ అదేమీ గమనించుకోకుండా కోపంగా గీతని చూసి అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు. విరాట్ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. శివ ప్లేట్ తీసి 2 చపాతీ పెట్టి పన్నీర్ కర్రీ కూడా వడ్డించి పక్కన నిలబడతాడు. ఆకలిగా ఉండడంతో విరాట్ కామ్గా తినేస్తాడు. విరాట్ పైకి వెళ్తూ గీత వచ్చిందా లేదా అని ఆగి తన రూమ్ వైపు చూస్తాడు. గీత ఇంకా లోపలికి రాలేదని అర్థం అవ్వగానే శివను పిలిచి, లేట్ అయ్యింది, లైట్స్ అన్నీ ఆఫ్ చేసి నువ్వు కూడా వెళ్ళు అంటాడు. శివ సరే అని లైట్స్ అన్నీ ఆఫ్ చేయగానే గీత స్పృహలోనికి వచ్చి, ఏంటి ఇంతసేపు ఇక్కడే కూర్చున్నాను అని లోపలికి వెళ్తుంది. గీత లోపలికి రావడం పైనుంచి గమనించిన విరాట్ అతను కూడా తన రూమ్లోనికి వెళ్ళి బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తున్న విరాట్కి ఇందాక చీకటిలో వెన్నెల వెలుతురులో కృష్ణుడి ముందు కూర్చున్న గీత మొహం ఫ్లాష్ అవుతుంది. విరాట్ వెంటనే పైకి లేచి కూర్చొని, అసలు ఎవరు నువ్వు, ఎందుకు నా లైఫ్లోకి వచ్చావు, ఇంత మోసం చేసినా నిన్ను చూస్తే నాకు కోపం రావాలి, నీ బాధ చూసి నేను ఆనందపడాలి, కానీ నిన్ను ఎవరైనా బాధ పెడితే నాకెందుకు కోపం వస్తుంది అని తన 2 చేతులు జుట్టులోనికి పోనిచ్చి అసహనంగా అనుకుంటాడు. పడుకున్నా నిద్ర పట్టదని అర్థమైన విరాట్ సోఫాలో కూర్చొని వర్క్ చేస్తూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోతాడు. గీత పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి చక్కగా చీర కట్టుకొని చాలా సింపుల్గా ఉన్నా చాలా అందంగా కనిపిస్తుంది. గీత కిచెన్లోనికి వెళ్ళేసరికి శివ పనిచేస్తూ కనిపించడంతో గుడ్ మార్నింగ్ బ్రో అని విష్ చేస్తుంది. శివ ఒక చిన్న చిరునవ్వుతో తిరిగి బదులిస్తాడు. శివ చేస్తున్న ప్రతి పనిని గమనిస్తూ శివకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఏంటి బ్రో ఈరోజు ఇంకా మంగా అక్క రాలేదు అని అడుగుతుంది. శివ ఆ ప్రశ్నకి సమాధానమిస్తూ, ఏమో నాకు తెలియదు, లేటుగా వస్తానని ఏమీ చెప్పలేదు, తనకి 2 చిన్నపిల్లలు ఉన్నారు, బహుశా వాళ్ళ వల్ల ఏమైనా ఆలస్యం అయి ఉండవచ్చు అని అంటాడు. అప్పుడే మంగ 2 పిల్లల్ని తీసుకొని కంగారుగా కిచెన్ బ్యాక్ డోర్ నుంచి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి ఏం కదపొద్దు అని వాళ్ళని కిచెన్లో ఒక పక్కన కూర్చోబెడుతుంది. మంగ శివ దగ్గరకు వచ్చి, ఆలస్యం అయిపోయింది, అదిగో చిన్నదానికి జ్వరం వచ్చింది, అందుకే త్వరగా రాలేకపోయాను అని నిదానంగా చెప్తుంది. నువ్వేం కంగారు పడకు, పని అంతా అయిపోయింది, గీతమ్మ సాయం చేసింది, నువ్వు వెళ్ళి అందరికీ కాఫీ ఇచ్చిరా అని మంగ చేతిలో ట్రే పెడతాడు.
మంగ గీత వైపు ఒక చిరునవ్వుతో చూసి అక్కడి నుంచి వెళ్తుంది. గీత అక్కడే ఉన్న పిల్లల దగ్గరకు వెళ్ళి పలకరిస్తుంది. వాళ్ళు కూడా చిన్న చిరునవ్వుతో గీత దగ్గరికి వస్తారు. చాలా తక్కువ టైంలోనే గీత పిల్లలతో బాగా కలిసిపోతుంది. ఈరోజు స్టోరీ ఇక్కడితో ముగిసింది. మళ్ళా రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.